నమస్తే వెల్కమ్ టు మెగా 9 టీవీ. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే తెలియని వారుండరు. వారి పాలిటిక్స్ సెపరేట్ గా ఉంటాయి. అలాంటి జిల్లాలో డీసీసీ అధ్యక్షుల ఎంపిక అంశం కాకరేపుతోంది. మొన్నటి వరకు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పుడు లిస్టులోకి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా చేరిపోయారా? ఆయన నియమించిన డీసీసీ అధ్యక్షుడిని ఆయన తొలగించడంలో అర్థమేంటి? అసలు ఈ పున్నా కైలాష్ ఎవరు? ఏంటి ఈ రచ్చ? కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం కాంగ్రెస్ పార్టీలో ఇంకా సద్దుమణగలేదు. ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా రెడీ అయ్యారు. నల్గొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమించిన పున్నా కైలాష్ నేత అనే లీడర్ను అర్జెంటుగా పదవి నుంచి తప్పించి ఆయనను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు నేరుగా సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. ఆయనే డీసీసీ అధ్యక్షుడు నియమించినట్లుగా తేల్చేసి తక్షణం తొలగించాలని ఈ లేఖ రాయటం కాంగ్రెస్ లో కలకలం రేపుతోంది. పున్నా కైలాష్ నేత పద్మశాలి సామాజిక వర్గం నేత. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థిగా ఓయూజేఎస్సీ నేతగా కీలక పాత్ర పోషించారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత సోనియా గాంధీకి కృతజ్ఞతలు చెప్పుకుని కాంగ్రెస్ లో చేరారు. మునుగోడు టికెట్ కోసం బీసీ కోటాలో ప్రయత్నించారు, కానీ అవకాశం దొరకలేదు. భువనగిరి ఎంపీ టికెట్ కోసం ప్రయత్నించారు, కానీ ఛాన్స్ లేదు. చివరికి ఆయనకు నల్గొండ డీసీసీ పదవి ఇచ్చారు. మునుగోడు ఉప ఎన్నిక సమయంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేయలేదు. ఆ సమయంలో పున్నా కైలాష్ నేత వారిపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. కోమటిరెడ్డితో పాటు ఆయన కుటుంబాన్ని కూడా విమర్శించారు. అవి తిట్లు అనుకోవచ్చు. ఇప్పుడు అదే కారణం చూపి కోమటిరెడ్డి ఆ పదవిని తీసేయాలని, ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తమకు డీసీసీ పదవి ఇప్పిస్తారని ఆ పదవిపై ఆశలు పెట్టుకున్న కోమటిరెడ్డి అనుచరులు కూడా సీరియస్ అవుతున్నారు. కోమటిరెడ్డికి ఆ మాత్రం పవర్ లేదా అని నిందిస్తున్నారు. దీంతో కోమటిరెడ్డి ఆ నియామకాన్ని వ్యతిరేకించక తప్పలేదు. డీసీసీ అధ్యక్షులను నియమించడానికి ఢిల్లీలో కేసీ వేణుగోపాల్ ఎదుట కసరత్తు చేశారు. స్వయంగా రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ నేతృత్వంలోనే ఈ కసరత్తు జరిగింది. రేవంత్ ఒక్కడి మాటతోనే నియామకాలు జరగటం లేదు. అయినా కోమటిరెడ్డి రేవంత్ ను టార్గెట్ చేస్తూ లేఖ రాశారు. నిజానికి పార్టీ పరమైన అంశాల్లో ఆయన విజ్ఞప్తి చేసినా హెచ్చరించినా చేయాల్సింది పీసీసీ చీఫ్ ను. కానీ రేవంత్ ను బాధ్యుని చేయటం ఆయన వ్యూహమేనని భావిస్తున్నారు. ఇందులో నిజమెంతుందో తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే మరి.